ఓం శ్రీదేవి భాగవతము 9వ స్కందము 8వ అధ్యాయము శక్తి రహస్య నిరూపణము. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. ఓం శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ నారద భగవానుడిట్లనెను: వేనిని వినుట వలన జీవుడి జన్మ సంసార బంధముల నుండి విముక్తుడగును. అట్టి ప్రకృతుల చరితలు చక్కగా వింటిని. ఇప్పుడు శ్రీ రాధాదేవి దుర్గాదేవుల గురించి మరల వేదములందు చెప్పబడిన పరమ రహస్య విధానము వినదలుచుచున్నాను. నారాయణ మహర్షి వారిరువురిని గూర్చి వివరముగా తెలుపుము. అట్టి వారి చరిత్రలు వినిన వారి మనస్సులు వారి భక్తిలో మునిగిపోవును. ఎవరి అంశచే ఈ చరాచర జగత్తు ఉత్పన్నమయ్యనో, నియమింపబడుచున్నదో, ఎవరి భక్తి వలన ముక్తి కలుగునో, అట్టి వారిని వారి పూజా విధానమును మరల కొంచెము విపులముగా తెలుపుము. నారాయణ భగవానుడిట్లు పలికెను: నారద మహర్షి, వేదరహస్యము తెలుపుచున్నాను వినుము. సారములలో సారము, పరాత్పరము, పూర్వమెవరునూ చెప్పని రహస్యము. అది రహస్యమగుట వలన ఇతరులకు తెలుపరాదు. ఈ జగములుద్భవించిన పిమ్మట ప్రకృతి రూప జగదీశ్వరి నుండి ఇరువురు శక్తులుద్భవించిరి. ఒకరు శ్రీకృష్ణుని ప్రాణాధిష్టాన దేవి, ఇంకొకరు శ్రీకృష్ణుని బుద్ధ్యధిష్టాన దేవి. వీరిరువురును సకల జీవులను నియమించగలరు, ప్రేరేపించగలరు. ఈ విరాట్ విశ్వమంతయును వారి స్వాధీనమందుండును. వారి అనుగ్రహమునకు పాత్రులు కాని వారికి ముక్తి దుర్లభము. కనుక వారి ప్రీతికి వారిరువురిని నిత్యము సంసేవింపవలయును. వారిలో మొదట రాధామంత్రము భక్తి మీర నాలకింపుము. శ్రీ బ్రహ్మ విష్ణాదుల చేత పరాత్పరుడు నిత్యము సేవింపబడును. అతడు శ్రీ రాధా శబ్దమునకు చతుర్థి విభక్తి, తరువాత స్వాహా శబ్దము చేర్చి ప్రసాదించిన షడక్షర మహామంత్రము ధర్మార్థముల సంగునది. దీనికి మాయాబీజము చేర్చినచో అది కోర్కులు తీర్చు చింతామణి అగును. ఓం హ్రీం శ్రీ రాధాయై స్వాహ అను మూలమంత్రము కోటి నోళ్లతోనూ కోట్ల నాలుకలతోనూ రాధామంత్ర మహిమ వర్ణింపనలవి కాదు. ఈ మహామంత్రమును మొట్టమొదట శ్రీకృష్ణ భగవానుడు భక్తి తత్పరుడై గోలోక రాసమండలమున రాధాదేవి ఆదేశము ప్రకారము జపించెను. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణునకు, శ్రీ మహావిష్ణుడు బ్రహ్మదేవునకు, బ్రహ్మదేవుడు ధర్మునకు, ధర్మ మహర్షి నాకును ఈ మంత్రము ఉపదేశించెను. నేను ఈ మంత్రము జపించుట వలన దీనికి ఋషినైతిని. బ్రహ్మాది దేవతలను నిత్యము రాధాదేవినే ధ్యానింతురు. రాధాదేవి నర్చింపకున్నచో శ్రీకృష్ణ భగవాను నర్చించుటకు అధికారము లేదు. ఇది వైష్ణవులందరికీ నియమము కనుక తొలుత శ్రీ రాధార్చనము చేయవలయను. శ్రీకృష్ణుని ప్రాణాధిష్టాన దేవి రాధ. శ్రీకృష్ణుడు ఆమెకు వశుడు. ఆమె రాసేశ్వరి. శ్రీకృష్ణుడు లేక ఈ రాధా మంత్రమునకు గాయత్రి చందము, రాధ దేవత, ప్రణవము బీజము, భువనేశ్వరి శక్తి. మూలమంత్రమును 6 సార్లు చెప్పి షడంగన్యాసము చేయవలయను. పిదప శృంగార రసాధిదేవి, రాసేశ్వరి, మహాదేవియగు శ్రీ రాధాదేవిని
మదిలో ధ్యానించవలయును. సామవేదమున చెప్పబడిన విధముగా రాధాదేవిని ఇట్లు ధ్యానింపవలయును. తెల్లని చెంపక వర్ణము గలది, శారద చంద్రుని వంటి ముఖము కలది, కోటి చంద్రులు గల మేను గలది, శారద కమలముల బోలు కన్నులు గలది, పండిన దొండపండు వంటి మోవి గలది, సొంపైన విశాలమైన పిరుదులు గలది, మొలనూలు గలది, మొల్ల మొగ్గల వరుసల వలె వెలుగుజిమ్ము పొలువరస గలది దేవి. ఆమె తెల్లని దువ్వలవులు దాల్చి అగ్నిశుద్ధమైన మేలిముసుగు దాల్చియున్నది. లేత మొలక నవ్వులు విప్పారిన ముఖము కలది, ఏనుగు కుంభముల వంటి స్తనములు గలది, రత్నభూషణ భూషితయై నిత్యము 12 వయసుతో నలరారు సౌందర్య లహరి, భక్తానుగ్రహ పరాయణ, మల్లిక మాలతి మాలల పరిమళములు గుబాళించు కేశపాశములు గలది, కుసుమ కోమలి, లతాంగి, రాసమండల మధ్యవర్తిని, వరాభయ ముద్రలు గల కలములు గల శాంతమూర్తి, నిండారు పరువముతో వెలసిల్లు తల్లి, రత్నసింహాసనాసీన, గోపీమండల నాయిక, వేద ప్రబోధిత పరమేశ్వరి, శ్రీకృష్ణ ప్రాణాధిక ప్రియ. ఈ విధముగా రాధాదేవిని ధ్యానించి సాలగ్రామమున కాని, కలశమున గాని, అష్టదళ పద్మయంత్రమున కాని విధి విధానమున రాధాదేవిని ఆవాహనము చేయవలెను. ఇట్లా ఆవాహనము చేసిన పిమ్మట మూలమంత్రముతో దేవికి ఆసనాదులు కల్పించవలెను. మూలమంత్రముతో రాధాదేవి పదపద్మములకు పాద్యమును, కరములకు అర్ఘ్యమును, ఆచమనీయమును వసంగవలెను. తరువాత రాధాదేవికి మధుపర్కమును, పాలిచ్చు గోవును సమర్పించవలయును. పిదప స్నానశాలకు భక్తిభావముతో కొనిపోవలయును. దేవికి అభ్యంగ స్నానమునరించి పట్టుపుట్టములు కట్టబెట్టవలయును. పెక్కు సొమ్ములు ధరింపజేసి మేనికి మంచి గంధమలందవలయును. రాధాదేవికి తులసి గుత్తుల పూలమాలలు, పారిజాత కమలముల మాలలు అర్పించవలయును. తరువాత పవిత్రముగా దేవి పరివారమును పూజింపవలయును. ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యములందు దిక్పూజ సలుపవలయును. తరువాత అష్టదళ యంత్రమునందు దక్షిణము మొదలుకొని దిక్కులందు క్రమమున అష్టశక్తులను అర్చింపవలయును. తూర్పు దళమున మాలావతిని, అగ్నికోణమున మాధవిని, దక్షిణమందు రత్నమాలను, నైరుతిని సుశీలను, పడమటి దళమున శశికళను తెలివిగలవాడు పూజింపవలయును. వాయవ్యమున పారిజాతను, ఉత్తరమున పరావతిని, ఈశాన్యమున ప్రియకారిణియగు సుందరిని అర్చింపవలయును. ఆమెకు బయట బ్రహ్మాదులను, భూమిపై ఆశాపాలురను పూజింపవలయును. ఇట్లు వజ్రాయుధము మున్నగు ఆయుధములను దేవిని పూజింపవలయును. తరువాత బుద్ధిమంతుడావరణ దేవతలను, రాధాదేవిని గంధము మున్నగు పూజా ద్రవ్యములతో, రాజోపచారములతో పూజింపవలయును. ఆ తరువాత రాధా సహస్రనామములతో దేవిని అర్చింపవలయును. తప్పనిసరిగా మూలమంత్రము 1000 సార్లు జపింపవలయును. ఈ విధముగా రాసేశ్వరి పరమాగు రాధాదేవిని పూజించువాడు శ్రీ మహావిష్ణు సమానుడగును. అతడు గోలోకమేగగలడు. కార్తీక పూర్ణమి నాడు రాధా జన్మోత్సవం జరుపు భక్తుని చెంత రాసేశ్వరి పరాదేవి కటాక్షముతో వెలసిల్లును. ఏదో ఒక కారణమున గోలోకవాసినియగు రాధాదేవి బృందావనమున వృషభాను నందినిగా అవతరించెను. ఇందు చెప్పబడిన మంత్రములకు చెప్పిన సంఖ్య ప్రకారముగా
పురస్చరణ జరుపవలయును. దానికి దశాంశము హోమము చేయవలయును. నువ్వులు, తేనె, నెయ్యి, పాలు మున్నగు వస్తువులతో భక్తితో హోమము జరుపవలయును. నారద భగవానుడిట్లనియను, మహాత్మా, ఏ స్తోత్రమున రాధాదేవి ప్రసన్నయగునో తెలుపుము. నారాయణ భగవానుడిట్లనియను, పరమేశాని, రాసమండల వాసిని, రాసేశ్వరి, శ్రీకృష్ణ ప్రాణాధిక ప్రియ, నీకు నమస్కారములు. త్రైలోక్య జనని, కరుణాలయ, శ్రీ బ్రహ్మ విష్ణువాది దేవతలచే నమస్కరింపబడు పదపద్మములు గల దేవి, నీకు నమస్కారములు తల్లి. సరస్వతీ రూపిణి, సావిత్రి, శంకరి, గగన గంగ, పద్మావతి రూప, షష్ఠీ మంగళ చండిక, నమస్కారములు అమ్మా. తులసి, లక్ష్మి, దుర్గాదేవి, సర్వస్వరూపిణి, నీకు నమస్కారములు తల్లి. మూల ప్రకృతి స్వరూపిణి దేవి, కరుణాలవాల, అమ్మా, మేము నిరంతరము నిన్నే కొలిచెదము. ఘోర సంసార సాగరము నుండి సముద్ధరింపగదవే తల్లి, అమ్మా దయచూడుము. ఈ విధముగా సంస్మరించుచు 3 వేళల స్తోత్రము చదువువానికి ఎచ్చటను దుర్లభమైనది లేనే లేదు. అతడు తనువు చాలించిన మీదట గోలోకమందలి రాసమండలమున నివసింపగలడు. ఈ పరమ రహస్యము ఇతరులకు చెప్పరాదు. ఇప్పుడు శ్రీ దుర్గాదేవి పూజా విధానం ఆలకింపుము. శ్రీ దుర్గామాతను స్మరించినంతనే మహాపదలన్నీ తొలగిపోవును. ఎవడు దుర్గాదేవిని కొలువడో వానికి ఎచ్చటను ఏమీయూ నుండదు. ఆమె విశ్వమాత, శైవి, సర్వోపాస్య, సర్వశక్తి, మహాద్భుత చరిత్ర, సర్వబుద్ధి అధిష్టాన దేవి, అంతర్యామి స్వరూపిణి. ఘోర సంకటములు పాపున దగుటచే భూమిపై దుర్గయని ప్రసిద్ధిగాంచినది. ఈమె నిత్యమును శైవ వైష్ణవుల చేతను ఉపాసింపబడదగినది. మూల ప్రకృతి స్వరూపిణి, సృష్టి స్థిత్యంతకారిణి. దుర్గ నవారణ మంత్రముత్తమోత్తమైనది. అది వాగ్బీజము, శాంభవి బీజము, కామబీజములు కలిగియుండునది. చాముండాయై పదము చివర విచ్చే అను 2 అక్షరములుండును. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అను నవాక్షర మంత్రము కొల్చువారికి కల్పతరువు. దీనిని ప్రజాపతి మనువు తెలిపెను. ఈ మంత్రమునకు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశులు ఋషులు, గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్పులు చందములు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు దేవతలు, రక్తదంతిక, దుర్గా భ్రామరి బీజములు, నంద, శాకంబరి, భీభూ దేవతలు శక్తులు. ధర్మార్థ కామ మోక్షములందు దీని వినియోగము. ఖడ్గము, శంఖము, చక్రము, గద, విల్లములు, పరిఘ, శూలము, భుషుండి, శిరము, శంఖము దాల్చినది, త్రినయన, నానాభూషణ భూషిత, నల్లని కాటుక కొండ వంటి రూపు, 10 పాదములు ముఖములు కలది. మధుకైటభనాశమునకు మున్ను బ్రహ్మదేవుడు ఏ దేవిని సంస్తుతించెనో ఆ కామబీజ స్వరూపిణి అగు మహాకాళీదేవిని ధ్యానించుచున్నాను. అక్షమాల, పరశు, గద, కులిశము, పద్మము, ధనువు, కుండి, కరండము, శక్తి, కత్తి, చర్మము, అంబుజము, ఘంటిక, పానపాత్ర, శూలము, పాశము, సుదర్శనము నను ఆయుధములు దాల్చు అరుణప్రభ, రక్త కమలాసన, మాయాబీజ స్వరూపిణి
మహిషాసుర మర్దిని అగు మహాలక్ష్మిని ఘంట, శూలము, హలము, ముసలము, సుదర్శనము, ధనుర్బాణములను కరములందు దాల్చి మొల్లపూల కాంతులీను శుంభాది దైత్య సంహారిణి నవార్ణ మంత్రమందలి వాగ్బీజమున కధిదేవత సచిదానంద స్వరూపిణి అయిన మహాసరస్వతీదేవిని ధ్యానించుచున్నాను. ఇక దేవి యంత్రము గూర్చి వినము. త్రికోణము తర్వాత షట్కోణము, తర్వాత అష్టదశములు, తర్వాత 24 దళములు భూగృహ నిర్మాణము కలదానిగా చింతింపవలయును. సాలగ్రామము, కలశము, యంత్రము, ప్రతిమ, బాణలింగము వీనిలో దేని ఎందైనను సూర్య భగవానునందైనను నిశ్చల బుద్ధితో దేవిని ఆరాధింపవలయును. యంత్రమునకు తూర్పున సరస్వతీదేవితోడి బ్రహ్మదేవుని, నైరుత కోణమున లక్ష్మీదేవితో విష్ణు భగవానుని ధ్యానింపవలయును. వాయుకోణమున పార్వతీదేవితోడి శంకర భగవానుని, ఉత్తరమున సింహమును, దక్షిణమున మహాసురుడైన మహిషుని పూజింపవలయును. తర్వాత 6 కోణములందు నందజ, రక్తదంత, శాకంభరి, శివ, దుర్గా, భీమ, భ్రామరిలను పూజింపవలయును. తర్వాత అష్టదళములందు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహ, ఐంద్రి, చాముండలను పూజింపవలయును. తరువాత 24 దళములందు క్రమముగా విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, పరాశక్తి, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్షాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాత, భ్రాంతి అను 24 దేవతలను పూజింపవలయును. ఆ తర్వాత మతిమంతుడై భక్తుడు భూగృహ కోణములలో గణపతి భగవానుని, క్షేత్రపాలకుని, వటుకుని, యోగిని పూజించవలయును. దానికి బయట వజ్రము మున్నగు ఆయుధములు దాల్చిన దేవేంద్రుని మొదలగు దేవతలను అర్చింపవలయును. ఈ విధముగా ఆవరణ దేవతలను, దుర్గాదేవిని ఆరాధింపవలయును. తర్వాత వివిధ రాజోపచారములతో నర్చించి దేవిని సంతుష్టి పరచవలయును. అటు తరువాత నవార్ణ మంత్రమును, మంత్రార్థమును భావింపవలయును. ఆ తరువాత దేవి సన్నిధిలో సప్తశతి స్తోత్రము పారాయణ చేయవలయును. ఈ ముల్లోకములందును సప్తశతి స్తోత్రమునకు సాటి అయిన స్తోత్రము లేనే లేదు. ఈ విధముగా మానవుడు నిత్యమును దేవేసిని సంతోషపరచవలయును. ఇట్లు చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములు. ఇది శ్రీ దుర్గాదేవి పూజా విధానము. దీని వలన జన్మ సార్థకమగును, ధన్యమగును. ఇదంతయును నీకు తెలిపి తిని. బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు మొదలగు ఎల్ల దేవతలు, మునులు, యోగులు, యోగనిష్ఠులు, ఆశ్రమవాసులు, లక్ష్మీదేవి మున్నగు దేవతలందరూ శివకామేశ్వరిని, దుర్గను మనసారా ధ్యానింతురు. దుర్గాదేవిని స్మరించినచో జన్మ తరించును. 14 మనువులను దుర్గాదేవి చరణకమలములు ధ్యానించుట వలన మనువులైరి. దేవతలను తమ గొప్ప గొప్ప పదవులు అలంకరింపగలిగిరి. ఈ విధముగా రహస్యాతి రహస్యమైన దుర్గాదేవి చరిత్రమంతయును వినిపించి తిని. పంచ ప్రకృతులను, వారి అంశజులను గూర్చి విపులముగా తెలిపి తిని.
నా చేత చెప్పబడిన దీనిని వినిన మానవుడు ముమ్మాటికి నిక్కముగా పురుషార్థములు బడయగలడు. ఈ దుర్గాస్తోత్రము వినుట వలన పుత్రులు లేనివాడు పుత్రవంతుడగును. విద్యార్థి మహావిద్యావంతుడు కాగలడు. ఎవడే కోర్కితో వినునో వానికా కోరిక తీరును. దీనిని శరన్నవరాత్రములందు శ్రీదేవి సన్నిధానమునందు నిశ్చల మనస్సుతో చదివినచో వానికి దేవి వశ్యురాలగును. వాడు దేవికి ప్రియభక్తుడు కాగలడు. ఇందుగూర్చి యథావిధిగా శకునములు చూచుకొనవలయును. దాని క్రమమెట్లనగా, ఒక కుమారిక చేతగాని వటువు చేతగాని ఏదేని మనస్సులో తలంచుకొని దేవి పుస్తకమును మొదట పూజించవలయును. ఆ జగదీశానని మాటి మాటికి నమస్కరించవలయును. చక్కగా స్నానము చేసిన ఒక కన్యను తెచ్చి ఆమెను పూజించవలయును. ఆమె చేతికి ఒక బంగారు కడ్డీనియవలయును. ఆమె దానిని శుభాశుభ స్థానములందు ఎచ్చట ఉంచునో తెలుసుకొని దానిని బట్టి తన కోరిక ఫలమెరుంగవలయును. ఆ బాలిక ప్రసన్న అయిన దేవి ప్రసన్న అయినదని తలంచవలయును. ఉపేక్షించియున్న దేవి ఉదాసీనగా నుండునని ఎరుగవలయును. దానిని బట్టి ఫలితములను తెలియవలయును. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి 9వ స్కంధమందు 7వ అధ్యాయము. 3625 శ్లోకములు గల నవమ స్కంధము సమాప్తము. ఓం శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం